వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పురపాలక సంఘం ఏర్పాటు చేసిన చలివేంద్రాలలో మంచినీరు ఏర్పాటు చేయాలని సిపిఎం సీనియర్ నాయకులు శివసాంబిరెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. చలివేంద్రాలను ఏర్పాటు చేసిన పురపాలక సంఘం వారు మంచినీరు పెట్టడం గానీ మనిషిని ఏర్పాటు చేయకపోవడంలో గల ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎండ తీవ్రతకు ప్రజలు అల్లాడుతున్నారని, వందలాది మంది ప్రయాణికులు మంచినీరు దొరకక డబ్బులు వెచ్చించి కొనుక్కోవాలా అని ఆవేదన చెందారు. ఇకనైనా అధికారులు స్పందించి మంచినీరు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితితో దాహం కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో తెనాలి పురపాలక సంఘం వారు పట్టణంలో అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయటం అభినందనీయం. కానీ చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాంట్లో మంచినీరు కానీ మంచినీళ్ళు పోసి మనిషిని కానీ ఏర్పాటు చేయకపోవటం అనేది శోచనీయమైన విషయం. ఎందుకంటే తెనాలి బస్టాండ్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేసి ఇంతవరకు అక్కడ ఏమాత్రం కూడా మనిషిని కానీ మంచినీళ్ళు కానీ పెట్టలేదు. వందలాది మంది ప్రయాణికులు నిత్యం తెనాలి నుంచి వస్తూ తెనాలి పోతూ ఉంటా ప్రయాణికులు మరి మంచినీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోవాలా, లేకపోతే అది కూల్ డ్రింక్ వ్యాపారుల కోసం ఈ మంచినీరు పెట్టలేదా అనేది సామాన్య ప్రజలకి అర్థమవుతుంది. వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం మూల్పూరు గ్రామ పరిధిలోని చింతేపాలెంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన 130 కుటుంబాలు గ్రేస్ ఫౌండేషన్ అధ్యక్షుడు షాలేం రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. శనివారం జరిగిన కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నక్క ఆనంద్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాస్ యువకులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ అన్నారు. మాదిగ అసోసియేషన్ సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కొలకలూరు గ్రామ మాదిగ యువకులు గ్రామ సెంటర్లో శనివారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు మానవత్వంతో ముందుకు వచ్చి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా కూచిపూడి మోహన్ మాదిగ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరింత సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ సౌపాటి కోటేశ్వరి, మాస్ యువకులు కూచిపాడి యోసెఫ్, ఉన్నం పెద్దగోపి, ఉన్నం చిన్నగోపి, ఉన్నం ఇమానియల్, సయ్యద్ ఖైరుల్లా, ఉన్నం సన్నీ, ఎడ్లపల్లి విక్కీ, లంక బబ్లు, సుద్దపల్లి స్వామియేలు, సౌపాటి రాజారత్నం తదితరులు పాల్గొన్నారు. కొలకలూరు గ్రామంలో ఎంఆర్పిఎస్ మరియు మాస్ అలాగే దళిత వర్గాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయటం, ఈ మండుతున్నటువంటి ఎండలకి వృద్ధులకు, యువకులకు అలాగే వయోవృద్ధులకు కూడా మరి మంచినీరు కూడా అందైనటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో కొలకలూరు మాదిగ యువకులు, కొలకలూరు గ్రామానికి చెందినటువంటి కొలకలూరు గ్రామం అంటేనే ఉద్యమాల పురిటి గడ్డ, ఉద్యమాలకు ధీటైనటువంటి గడ్డ. ఆ గడ్డ మీద పుట్టినటువంటి మాదిగ యువకులు ఈ రోజున ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. వర్గీకరణ పోరుబాట మరి 30 సంవత్సరాలు నడుస్తున్నప్పటికీ లక్ష్య సాధనకు దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితుల్ని సమాజం గమనిస్తూనే ఈ రోజున కొలకలూరు గ్రామంలో మెయిన్ సెంటర్లో మాదిగ యువకులు, మాదిగ విద్యార్థులు, అదేవిధంగా మాదిగల్లో ఉండబడే మానవత్వ భావం కలిగినటువంటి విద్యార్థులందరూ, యువకులందరూ కలిసి ఈరోజు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని సేవా కార్యక్రమాలు మాదిగ జాతి తరఫున ఈ సమాజానికి మరిన్ని చేయాలని, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ధర్మారావు మాదిగ గారికి అట్లాగే యువకులను ముందుకు నడిపించాలని చెప్పి రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజలకు నిజమైన సంక్షేమ పాలన ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని జనసేన పీఎస్సీ చైర్మన్, ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. జన చైతన్య పాదయాత్రలో భాగంగా మనోహర్ ఉమ్మడి పార్టీల శ్రేణులతో కలిసి మండలంలోని కోపల్లె, అంగలగుదురు, చావావారిపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కోపల్లి గ్రామంలో పెద్దలందరితో కలిసి ఇంటింటికి ప్రచారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా ఈ గ్రామానికి చేయాల్సిన అనేక కార్యక్రమాలు మా దృష్టికి వచ్చినాయి. అందులో ప్రధానంగా రహదారులు ఒకటే ఎత్తు అయితే మనం నిర్మాణం చేయాల్సింది సైడ్ కాలువలు. డ్రైన్స్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. పల్లెల్లో ప్రత్యేకంగా ఎక్కడికక్కడ డ్రైన్స్ ఆగిపోవడం వల్ల, సరిగ్గా అనుసంధానం చేసుకోలేకపోవడం వల్ల అక్కడ ఆరోగ్య సమస్యలు కూడా దోమల వలన బాగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్ గురించి ప్రస్తావించారు. ఖచ్చితంగా వీళ్ళు జగనన్న కాలనీ నిర్మాణం చేసి 600 ఎకరాలు తీసుకున్నారు, కానీ దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. వాస్తవంగా ప్రతి గ్రామంలో కూడా పెద్దలతో కూర్చుని మాట్లాడుకొని గ్రామ అవసరాలకి భూమి కొనుగోలు చేసి ఉంటే చాలా ఉపయోగపడేది. నేను మాటిస్తున్నాను, రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా బరియల్ గ్రౌండ్స్ అనేది మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం, పెరిగిన జనాభాని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చేయాలి. దానికి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉమ్మడిగా మేము ఆ హామీ ఇస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో అవసరాలను బట్టి ప్రతి గ్రామంలోనూ మన తెనాలి మున్సిపాలిటీలో కూడా బరియల్ గ్రౌండ్స్ నిర్మాణం అనేది ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా పక్షపాతం చూపించి, వివక్ష చూపించి కొంతమందికి రేషన్ కార్డులు తీసేయడం, పెన్షన్లు తీసేయడం అనేది చాలా స్పష్టంగా మనకి తెలుస్తోంది. అన్యాయంగా పాపం భర్తలు కోల్పోయిన వితంతులు కూడా వాళ్ళకి అందించాల్సిన సహాయం ప్రభుత్వం నుంచి సరిగ్గా రాలేదు. దాన్ని తప్పకుండా మన దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రకటించారో ముందుగా పెన్షన్లు 4,000 రూపాయల చొప్పున ప్రతి నెల అందించే ప్రక్రియ మేము చేస్తాం. అందులో భాగంగా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే పెన్షన్లు ఆపారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ రేపటి రోజున మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా చేస్తామని సందర్భంగా తెలుపుకున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ రోడ్ షో నిర్వహించారు. పలు ప్రధాన వీధుల్లో తిరుగుతూ స్థానిక సమస్యల పరిష్కారంకు ప్రణాళికతో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నెహ్రూ నగర్ రైల్వే గేట్ సమీపంలోని ఎస్వి రంగారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి పెమ్మసాని చంద్రశేఖర్ నివాళులర్పించారు. రోడ్ షోలో కూటమి పార్టీల నాయకులు డేగల ప్రభాకర్, వనమ నరేంద్ర కుమార్, వేములకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి తమ లక్ష్యం. తెనాలిలో జరిగిన దర్శకుల దినోత్సవంలో పేర్కొన్న ఏపీ సినీ దర్శకులు. తెనాలి నియోజకవర్గంలో కొనసాగుతున్న కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ జన చైతన్య యాత్ర. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.